హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద 2 మృతదేహాలను డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డీఆర్ఎఫ్ హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లిఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు పక్కన లిఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు పక్కన లిఫ్ట్ తీసుకోవాలి ఎవరు ఏం చెప్తలేదు పక్కన హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద 2 మృతదేహాలను డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో డీఆర్ఎఫ్ హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని కాలనీల్లో యూనిటీ కంట్రోల్ అసోసియేషన్ ఉండి మా దగ్గర ఇల్లీగల్ జరగడానికి వీల్లేదనే నిబంధనలు పెట్టుకున్న చోట క్రమశిక్షణగా ఉన్నాయి. ఈయన మా సూపర్వైజర్ సార్, నేను ఇందులో రెసిడెంట్ రామకృష్ణ, మిమ్మల్ని కలిసాను చాలా ప్రాపర్గా వాళ్ళకు ఆన్లైన్ కంప్లైంట్తో సహా అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు ఎవ్వరూ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. బిల్డర్కి నేను పెట్టిన వీడియోస్ మెసేజెస్ అన్నీ నా దగ్గర. ఈయన మా సూపర్వైజర్. మన వాళ్ళు ఎవరు రాలే, మాట్లాడలేదు, దాని గురించి విచారించలేదు. సేమ్ పక్కన అంటే ఒకళ్ళని నిందించడానికన్నా 100% రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత 100% రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. 7 ఫ్లోర్లు కట్టినా 9 ఫ్లోర్లు కట్టినా ఆ ప్రెమిసెస్ లో పార్కింగ్ లేదు. అప్పుడు అంబులెన్స్ రాని దిక్కుమాలిన పరిస్థితి, వాళ్ళ పరిస్థితిని వాళ్ళనే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో వస్తున్నారు. ఈ సంఘటన చూసి ఆవిడ మనకి కొత్తగా వచ్చారు కమిషనర్ గారు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు. కొత్తగా అధికారులు కేటాయింపు జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఇది జరగటం బాధాకరం. దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.